Hi friends, welcome to NAS Hostel class. Today we are going to learn about the history, last chapter, fifth chapter, print, print culture and the modern world. So, print culture and the modern world. From this chapter, we will learn few questions, short answer questions only. The first question, who began to edit the Bengal Gazette, the first newspaper in India? Who began to edit the Bengal Gazette, a weekly magazine, the first weekly magazine from 1780. సో 1780లో మొట్టమొదటి వీక్లీ మ్యాగజైన్ అయినటువంటి బెంగాల్ గెజెట్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ఎడిట్ చేశారు? ద ఆన్సర్ ఈజ్ జేమ్స్ ఆగస్టస్ హిక్కీ. జేమ్స్ ఆగస్టస్ హిక్కీ designed or edited the Bengal Gazette, a weekly magazine from 1780. Okay, second question. Who published the Sambandha Kaumudi? Sambandha Kaumudi, this is the newspaper from 1821. 1821లో సంబంధ కౌముది అనే న్యూస్ పేపర్ని ఎవరు పబ్లిష్ చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రాజారాం మోహన్ రాయ్. రాజారాం మోహన్ రాయ్ ఎడిట్ చేసినటువంటి న్యూస్ పేపర్ సంబంధ కౌముది. అలాగే అగస్టస్ హిక్కీ, జేమ్స్ అగస్టస్ హిక్కీ ఎడిట్ చేసినటువంటి వీక్లీ మ్యాగజైన్ 1780లో బెంగాల్ గెజెట్. నెక్స్ట్ వన్, హూ కమిషన్డ్ ద సమాచార్ చంద్రిక? సమాచార్ చంద్రిక అపోజ్డ్ ద సంబంధ కౌముది. ఈ సమాచార చంద్రిక అనే న్యూస్ పేపర్ని కమిషన్ చేసింది ఎవరు సార్ అంటే 1822లో ఇక్కడ భవానీ చరణ్ బందోపాధ్యాయ. భవానీ చరణ్ బందోపాధ్యాయ commissioned the Samachara Chandrika to oppose the Sambandha Kaumudi, which was published by the Rajaram Mohan Roy. Next question, who was the author of Gulam Giri? So friends, this is very important. Gulam Giri author ఎవరింటంటే జ్యోతిబా పూలే or జ్యోతిరావు పూలే. Gulam Giri, జ్యోతిరావు పూలే. Who invented the printing press? The printing press first of all invented by Johannes Gutenberg. Johannes Gutenberg belongs to Germany country. 1440. సో జాన్ గుటెన్బర్గ్ అనే వ్యక్తి 1440లో జర్మనీకి చెందినటువంటి వ్యక్తి ఈయన ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ని ఇన్వెంట్ చేశారు. అయితే అది కమర్షియల్గా ఎప్పుడు సార్ అంటే చేంజ్ అయింది 1450. ఫస్ట్ ప్రింట్ చేసింది ఏంటి సార్ అంటే బైబిల్ అండి. నెక్స్ట్, హూ అగ్రీడ్ టు రివైజ్ ప్రెస్ లా? గవర్నర్ జనరల్ విలియం బెంటిక్. విలియం బెంటిక్ అగ్రీడ్ to revise the press law. Next one, when did the Vernacular Act was passed? Vernacular అంటే ఏంటి సార్ అంటే మనం ఏదైతే సరళమైనటువంటి భాష, అర్థమవుతుందండి, సాంప్రదాయమైనటువంటి భాషలో, వాడుక భాషలో ఎవరు ఈ అంటే న్యూస్ పేపర్స్ని పబ్లిష్ చేయడం అనేది వెర్నాక్యులర్ యాక్ట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి. ఆ చట్టాన్ని ఏ ఇయర్లో తీసుకొచ్చారండి అంటే 1878. So the Vernacular Act was passed in the era of 1878. So friends, మరికొన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.